విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్లి జరిగిపోయి మొత్తానికి రష్మిక దేవరకొండగా మారిపోయింది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఎన్నో ఇప్పటికే ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడం, వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వస్తున్న రకరకాల వార్తలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. అర్జున్ రెడ్డి సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తక్కువ సమయంలోనే హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని రౌడీ బాయ్ అని పిలిపించుకుంటున్న విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, విజయ్ దేవరకొండ మామ ఎవరు, అతడు కూడా నటుడు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తి అంటే మీరు నమ్ముతారా? అది కూడా స్వయంగా విజయ్ దేవరకొండ పెళ్లైన తర్వాత వెలుగులోకి వస్తున్న విషయాల్లో ఇది ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఇంతకీ విజయ్ దేవరకొండ మామ ఎవరో, ఆయన ఏ సినిమాలో నటించాడో, ఆయన ఏం చేస్తూ ఉంటాడో వివరాలని గమనించేద్దాం. ఇక వివరాల్లో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితాన్ని గమనిద్దాం. విజయ్ దేవరకొండ తల్లి అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక అతడి పేరు యశోధర్ రంగినేని. ఇతన్ని యష్ రంగినేని అంటారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తన 20 ఏళ్ల వయసులోనే లండన్కి వెళ్ళిపోయి అక్కడ MBAని కంప్లీట్ చేసి ఓ ప్రముఖ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తూ అతడి జీవితం అక్కడే సెటిల్ అయిపోయింది. కానీ అతనికి మొదటి నుంచి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఎప్పుడైతే తన మేనల్లుడు సినిమా రంగంలోకి హీరోగా అడుగు పెడుతున్నాడని తెలుసుకున్నాడో స్వయంగా తన మేనల్లుడిని తానే పెళ్లి చూపులు సినిమాకి ప్రొడ్యూసర్గా మారి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. మరి పెళ్లి చూపులు విజయ్ దేవరకొండది మొదటి సినిమా అయితే మరి ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, స్వయాన తన సొంత మేనమామ అయిన యష్ రంగినేని. ఇక యష్ రంగినేని అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ గా పరిచయం అయ్యి పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, భాగ్ సాలే, దొరసాని, ABCD, అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. మరి అలాంటి యష్ రంగినేని ప్రొడ్యూసర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలు చేపడుతున్న ఇతడు ఇండస్ట్రీలోకి నటుడిగా కూడా అడుగుపెట్టాడు. అవునండి, మరి విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ మేనమామ టాలీవుడ్ ప్రొడ్యూసర్ యష్ రంగినేని సినిమా రంగానికి చెందిన నటుడు కూడా. ఇక ఇతడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రజాకార్లు మరియు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా అయిన రోషన్ నటించిన ఛాంపియన్ సినిమాలో వీరయ్య క్యారెక్టర్ లో నటించింది ఎవరో కాదు, స్వయానా మన విజయ్ దేవరకొండ మేనమామ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన యష్ రంగినేని. అలా ఇతడు సినిమా రంగంలోకి నటుడిగా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు, అవార్డులని కూడా అందుకున్నవైన. ఇక తన మేనల్లుడి పెళ్లి గురించి మాట్లాడుకొస్తూ తన మేనల్లుడి పెళ్లి విషయంలో డెసిషన్ అంతా తనదే ఉంటుందని, తాను ఏం చేయాలనుకుంటున్నాను అన్న విషయంపై తనకి చాలా క్లారిటీ ఉంటుందని, అతడు చిన్నగా ఉన్నప్పుడు చూడలేదు కానీ గత 12 ఏళ్లుగా తన మేనల్లుడితోనే కలిసి పనిచేస్తూ తాను నటించిన సినిమాలకి ప్రొడ్యూసర్గా ఉంటూ చాలా దగ్గరగా చూస్తుండడంతో తన మేనల్లుడు విజయ్ ఏ పని చేసినా చాలా క్లారిటీ ఉంటుందని, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని రెస్పాన్సిబిలిటీ తాను తీసుకుంటాడని, అలానే పెళ్లి విషయంలో కూడా ఎవరు మాట వినడని, అలా సరిగ్గా తన మనసుకి ఏమనిపిస్తే అదే చేస్తాడు, ఇప్పుడు అదే చేశాడు కూడా అంటూ మొట్టమొదటిసారిగా పెళ్లైన తరువాత విజయ్ దేవరకొండ మేనమామ టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్గా సుపరిచితుడు మరియు నటుడిగా మనందరినీ ఆకట్టుకుంటున్న యష్ రంగినేని వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మరి అదండి అసలు సంగతి. మరి కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ మామ కూడా సినిమా రంగానికి చెందిన ప్రొడ్యూసర్ మరియు నటుడు కూడా. ఎన్నో రకరకాల విషయాలు విజయ్ మరియు రష్మిక మందన్నాల పెళ్లి తర్వాత వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.